Okay na strings. See, in these strings again you are having these many strings. Okay, ఇందులో నుంచి ఏదన్నా అడగొచ్చు నేను, రైట్? నేననే కాదు ఇంకిద్దరు కూడా ఉన్నారు కదా, సో ఎవరైనా ఒకరు చేస్తాము క్వశ్చన్ పేపర్. ఆర్ యు లిజనింగ్ ఆర్ నాట్ మా? గివ్ మీ ది కన్ఫర్మేషన్. Yes sir. Right. So they can ask on strings. One of the important theoretical question is from strings. Okay. So better try to explore all these string topics. Okay. Next, after that, next this 4. Just now I have discussed list na. Once again you all of you go through the remaining. What are those? ఇంతకు ముందు చెప్పాను కదా, సీక్వెన్సెస్ వైజ్ ఏమేమి ఉన్నాయి మీ దగ్గర? ఇక్కడ కాదు, ఇక్కడ కర్సర్. ఓకే, రైట్. లిస్ట్, ట్యూపుల్, సెట్ అండ్ డిక్షనరీ, ఈ 4 ఉన్నాయి కదమ్మా. ఈ 4 బేసిక్ డిఫరెన్సెస్ చూసుకోండి ఒకసారి. హౌ టు డిఫైన్ అండ్ డిక్లేర్, యాడ్ అండ్ యాక్సెస్, and what are the functions. Okay, just basic things నేర్చుకోండి, మొత్తం మనం ఎక్స్ప్లోర్ చేయాల్సిన అవసరం లేదు. just basic things, how it can be different, okay, from the other. సో అది ఒకసారి చూసుకోండి, రైట్? దాని తర్వాత after this next once just simple syntaxes, how to print that number from starting 0 to 1 to 10 or 10 to 1, okay, or how to print prime numbers by using while loop, for loop. Okay, for loop ఒకసారి ఆల్రెడీ చెప్పాను మీకు, రైట్? పైథాన్ ఫర్ లూప్. ఫర్ ఎక్స్ ఇన్ ఫ్రూట్స్, రైట్? ఎక్స్ అనేది ఐ లాగా మనకి ఇప్పుడు ఇక్కడ ఐ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఇది కలెక్షన్ కాబట్టి 0 నుంచి స్టార్ట్ అవుతుంది. 0 మరి ఎక్కడి వరకు అయితే లాస్ట్ ఎండ్ ఉంటుందో అంతవరకు రిపీట్ అవుతుంది. ఓకే, సి మనకు బ్రాకెట్స్ ఉండవు అన్నాను. ఫర్ లూప్ కి బ్రాకెట్స్ ఉంటాయి కదా, వైల్ కి ఫర్ కి. ఆ బ్రాకెట్స్ లేకుండా డైరెక్ట్ కోలను. దాని ఇంటర్నల్ కంటెంట్ ఎట్లా అంటే కర్లీ బ్రేసెస్ ఒక స్పేస్ వదిలేయాలి. నా ఇంటెన్షన్ ఏంటి ఇక్కడ? ఇంటెన్షన్ ఈస్ ఫర్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది కదా, ఫర్ 0 ఇన్ ఫ్రూట్స్. ఇండెక్స్ 0 is nothing but index. I am talking about index 0 in fruits. What is the fruits 0th index value? Apple. So first iteration I will print apple. Okay, now incremented by 1 again. Then what happens? It will repeat this thing till it will become false. Again next time 1, banana, cherry, like that. Okay, see, banana, apple, banana and cherry, right? Ala vastundi. This is for loop. ఒకవేళ మీకు కానీ మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తా అంటే ఇది దీనికోసం కదమ్మా, సేమ్ దీన్నే ఇలా కాపీ చేసుకుని ఇప్పుడు దీనికి ట్రై టు గివ్ ది ఆన్సర్. మీకు ఎవరో ఒకరు ఇస్తారు నాకు తెలిసి. ఇక్కడ కంట్రోల్ ఇక్కడ వి చేసి ఇప్పుడు ఏం చేస్తా అంటే ఇంత పెద్దది ఉంది కదా, ఇదంతా తీసేస్తాను. నేను తీసేసి ఒక యాపిల్ ఒకటే పెడతాను, యాపిల్, రైట్? యాపిల్ అని పెట్టి తీసేస్తాను. మళ్ళీ ఇక్కడ ఫ్రూట్స్ ఉండే కదా, ఫ్రూట్ అని చేస్తాను. మళ్ళీ ఎక్స్ ఇన్ ఫ్రూట్స్ అని కాకుండా ఫ్రూట్ అంటాను. ఇప్పుడు సేమ్ వాల్యూ ఇక్కడ ఒకటి ఉంది, మళ్ళీ ఇక్కడ కూడా ఉంది. మళ్ళీ ఇప్పుడు ఏమవుతుంది ఎవరైనా చెప్పండి? బికాస్ ఆఫ్ దిస్ వాట్ హ్యాపెన్స్? ఇట్ విల్ ప్రింట్ వాట్? అట్లీస్ట్ ట్రై టు రైట్ ది మెసేజ్ మా. ఏమవుతుంది ఇప్పుడు ఇక్కడ? చెప్పండి. రైట్ రైట్ రైట్. సి, ఇట్ విల్, దిస్ వన్ ఇస్ కరెక్ట్ మా. APPLE, apple. See, right? Above iteration is for this collection as variable. Now this string as variable. It will print like this. Okay, that is the for loop functionality. Okay, చిన్నది ఉంది కదా, బాగుంది కదా, సింపుల్ గా. సిమిలర్ టు దట్ వైల్ లూప్. ఫర్ లూప్ నుంచి ఏమైతే చేస్తామో అది అంతా వైల్ లూప్ నుంచి కూడా చేయొచ్చు. వైల్ నుంచి ఏమైతే చేస్తామో సిమిలర్ గా ఫర్ లూప్ నుంచి కూడా చేయొచ్చు. ఓకే, బోత్ ఫర్ అండ్ వైల్ విల్ పర్ఫార్మ్ సేమ్ థింగ్స్. ఓకే, కావాలంటే చూడండి. ఇది స్ట్రింగ్, ఇంతకుముందు స్ట్రింగ్ చెప్పాను కదా. సో ఇది స్ట్రింగ్, బనానా ఉంది కదా, కిందనే ఉంది, రైట్? ఇదంతా ఇంటర్నల్ పార్ట్. ఇంకోటి అమ్మా, ఇక్కడ బ్రేక్ అని వచ్చింది మీకు. బ్రేక్ అండ్ కంటిన్యూ, నోట్ డౌన్, ఆల్ ఆఫ్ యూ నోట్ డౌన్ మా, వెరీ ఇంపార్టెంట్. బ్రేక్ అండ్ కంటిన్యూ.
సి హౌ బ్రేక్ అండ్ కంటిన్యూ విల్ వర్క్, అదొకసారి అందరు నోట్ డౌన్ చేసుకోండి. వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్ దే మేక్ us, if these two are not there, let us assume these two are not there, control x. ఓకే, ఈ రెండు లేవు అనుకుందాం, రైట్? ఈ రెండు లేవు. అలాంటప్పుడు ఏమవుతుంది? యు నో వాట్ హ్యాపెన్స్ మా, ఇప్పుడు ఎక్స్ ఇన్ ఫ్రూట్స్ యాపిల్, బనానా, చెర్రీ ప్రింట్ అవుతాయి. చూడండి, రైట్, యాపిల్, బనానా, చెర్రీ. అదే ఒకవేళ ఇది యాడ్ చేశాను అనుకోండి ఇంతకు ముందుది, రైట్? ఇంటర్నల్ టు దట్ మనం ఫర్ లోపలనే రాశాము ఏమని, ఇఫ్ ఎక్స్ ఈక్వల్ టు బనానా ఆర్ ఎల్స్ ఇఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 నుంచి స్టార్ట్ అవుతుంది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ బనానానే రాద్దాం. అలాంటప్పుడు ఏమవుతుంది, బనానా ఈక్వల్ టు బనానా అయితే ఆ బనానా తర్వాత ఎప్పుడైతే నీకు ఎక్స్ అనేది బనానా అయ్యిందో అప్పుడు నెక్స్ట్ ఏం నువ్వు ఇటరేట్ చేయకు. ఇప్పుడు ఇటరేషన్ వైజ్ ఇట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ 0. సో 0 ఇస్ ఇన్ ఫ్రూట్స్, ఎస్ 0 అనేది ఉంది. సో 0th ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో ప్రింట్ 0 యాపిల్, మళ్ళీ ఇంక్రిమెంటెడ్ బై 1 ఈజ్ ఇన్ బనానా, ఎస్ ఉంది బనానా కంటెంట్. సో ప్రింట్ 1 ఈజ్ బనానా. మళ్ళీ దెన్ 2 ఇట్ విల్ బికమ్ 2 ఈజ్ ఇన్ బనానా, ఎస్ 0 1 2 ఉంది చెర్రీ, ఇట్ విల్ ప్రింట్ చెర్రీ. బట్ హియర్ ఇన్ దిస్ కేస్ డైరెక్ట్లీ వీఆర్ చెకింగ్ ఫర్ ది వాల్యూ. ఓకే, నౌ ఎక్స్ ఈక్వల్ టు బనానా. ఇప్పుడు బనానా గానీ అయితే ఎక్స్ ఈక్వల్ టు బనానా కంటెంటే చెప్తున్నాము. నేను ఏం చేయాలి, బ్రేక్ చేయండి అని అంటుంది. దాని మీనింగ్ ఏంటి, చెర్రీ అనేది ప్రింట్ కాదు. ఇమీడియట్లీ ఇట్ విల్ రిమూవ్ ఆల్ ది థింగ్స్ మా, గుర్తుపెట్టుకోండి. ఇమీడియట్లీ ఇట్ విల్ రిమూవ్ ఆల్ ది థింగ్స్, రైట్? ఈడ ఇట్లా రాసుకోండి బెటర్. ఇటు చెర్రీ అని కాకుండా ఇంకోటి ఉన్నా కానీ అది కూడా రాదు, మ్యాంగో కూడా రాయండి. ఓకే, అది ఉన్నా కానీ అది కూడా రాదు. ఇట్ విల్ స్కిప్ దిస్ 2, చెర్రీ అండ్ మ్యాంగో బ్రేక్ అనేది మనం స్విచ్ లో చూసాము, రైట్? చేస్తుంది. కానీ కంటిన్యూ అలా కాదు. కంటిన్యూ ఏం చేస్తుందమ్మా, it will skip that particular part and will print that remaining content. If x equal to banana, apple, banana, సరిగా రాయలే ఇది, రైట్? కొద్దిగా పేషెన్స్ మా, కొద్దిగా ఈవెన్ టైం ఇవ్వండి. నాకు ఏం లేదు, మీకు మళ్ళీ నెక్స్ట్ వీక్ ఎగ్జామ్ కదా, కొద్దిగా ఇవ్వండి. ఏదైతే ఇంపార్టెంట్ టాపిక్స్ దాని గురించి చెప్తున్నాను. ఒకటి స్ట్రింగ్స్ రాసుకున్నారు ఇప్పటి వరకు, ఇంకోటి వచ్చేసి ఏమన్నాను, ఆఫ్టర్ స్ట్రింగ్, దానికన్నా ముందు ఆపరేటర్స్ అనండి. సో ఆపరేటర్స్ గురించి చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి స్ట్రింగ్స్, ఇప్పుడు వచ్చేసి ఏమంటున్నాను మళ్ళీ, ఆపరేటర్స్, స్ట్రింగ్స్, నెక్స్ట్ అదే మన సీక్వెన్సెస్, దట్ ఈస్ లిస్ట్, ట్రిపుల్, డిక్షనరీ అండ్ సెట్. ఆ 4 అలాంగ్ విత్ దేర్ ఇంటర్నల్ హౌ టు యాడ్ ది ఎలిమెంట్స్ టు దట్ డిఫరెంట్ సీక్వెన్సెస్ అండ్ యాక్సెస్ అండ్ దేర్ ఫ్యూ మెథడ్స్. ఓకే, కొద్దిగా చూసుకోండి. ఆ 4 ఇంకోటి కూడా చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఆ 4లో ఆ 4 యాజ్ ఏ కలెక్షన్ ఉంటాయా, ఉన్న తర్వాత అరే ఆల్సో ఏ హోమోజీనియస్ కలెక్షన్ నా, అది కూడా చూడండి ఒకసారి. అరే ఈజ్ ఆల్సో పైథాన్ డజంట్ హ్యావ్ బిల్ట్ ఇన్ సపోర్ట్ ఫర్ అరేస్, బట్ పైథాన్ లిస్ట్ కెన్ బి యూజ్డ్ ఇన్స్టెడ్. ఓకే, పైథాన్ లిస్ట్ అనేది అండర్లైన్ పైథాన్ లిస్ట్. ఓకే, ఆల్రెడీ మీకు లిస్ట్ గురించి తెలుసు కాబట్టి see here the page shows you how to use list as arrays. లిస్ట్ నే అరేస్ గా చేసుకోవచ్చు మీరు. ఓకే, see create an array containing car names. Let us, this is your what exercise. Then create an array containing car names. Same thing, cars and రాసి మన లిస్ట్ నోటేషన్ ఎట్లయితే రాసామో అలానే అన్నట్టు, రైట్? And one more thing ma, so however to work with arrays ని వర్క్ చేయాలంటే in Python you have to work import one of the special package. ఓకే, ఇంపోర్ట్ స్టేట్మెంట్ ఒకటి యాడ్ చేయాలి. ఒకవేళ arrays తోనే వర్క్ చేయాలంటే దానికోసం numpy లైబ్రరీ అనేది అంటాము. ఆ numpy లైబ్రరీని యూజ్ చేసుకోవాలి, రైట్? అని ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది చూడండి ఒకసారి, కార్స్, ఫోర్డ్, వాల్వో అండ్ సేమ్ థింగ్ సిమిలర్ టు యువర్ లిస్ట్ అమ్మా, సేమ్ లేదు, రైట్? పైథాన్ అన్న అదన్నా కానీ, right? And what is an array? You know, array is a special variable which can hold more than one value at a time. If you have a list of items, list of car names, for example, storing cars in single variable could look like this. Okay, single variable laga ఒకసారి రాశాం car 1, car 2, car 3 అలా కాదు.
I want to what? However, what if you want to look through the cars, can find a specific one. And what if you want to add not 3 cars but 300? ఓకే, చాలా టైం పడుతుంది. అప్పుడు అలాంటప్పుడు ఏమవుతుంది, కార్ 300 ఈక్వల్ టు సమ్ కార్ ఐటమ్ అంటే దట్ ఈస్ నాట్ దట్ మచ్ ఈజియర్. ఓకే, కాంప్లెక్సిటీ లెవెల్స్ అనేది అరైజ్ అవుతాయి. దీన్ని ఏం చేయాలి అలాంటప్పుడు అంటే యాక్సెస్ ది యూస్ అరే. అప్పుడు ఏమవుతుంది, అన్ అరే కెన్ హోల్డ్ మెనీ వాల్యూస్ అండర్ ఏ సింగిల్ నేమ్. సో కార్ అని రాసి నేను లిస్ట్ లో ఇవన్నీ పెడతాను, ఫోర్డ్, వాల్వో, ఏబిఎం, నా వెరైటీస్ అన్ని పెడతాను. సో దోస్ విల్ టేక్ ది వాల్యూ 0 to that end. యూ నో దట్ ఆల్రెడీ, రైట్? సో ఇంకోటి యాక్సెస్ సేమ్ సిమిలర్ టు యువర్ లిస్టే కదా అది. మనం ఈ స్క్వేర్ బ్రాకెట్ యూస్ చేస్తే సేమ్ ఇంతకు ముందు లిస్ట్ కోసం ఎట్లయితే చూసామో అవన్నీ దీనికి కూడా అప్లికేబుల్ అవుతాయి అరేస్ కి. యాక్సెస్ ఇన్ ది ఎలిమెంట్స్ ఆఫ్ అరే అంటే 0 నుంచి, రైట్? అదంతా ఇట్లా అయితే ఉందో సేమ్ అదే అన్నట్టు ఇక్కడ కూడా, రైట్? సో అరేస్ కూడా చూసుకున్నాం ఆ 4, దాంతో పాటు ఈ అరే ఒకటి, సేమ్ థింగ్, రైట్? ఈ ప్రింటింగ్ ఇదంతా సేమ్, హౌ టు యాడ్ అదంతా సేమ్ ఉంది చూడండి. అరే మెథడ్స్ సేమ్ ఉన్నాయి, కొన్ని ఇంపార్టెంట్ మెథడ్స్, ఎక్స్టెండ్ ఇవన్నీ మనం చూసిన మెథడ్స్ ఉన్నాయి అన్ని, రైట్? ఈ 5 చూసుకోండి. ఇప్పుడు ఆ 5తో పాటు ఇంకోటి ఏమన్నాను, స్పెషల్ థింగ్స్. స్పెషల్ థింగ్స్ అంటే ఏంటి, నేను బెటర్ ఒకసారి మీకు ఎగ్జామ్ లో ఏమైతే నేను ఇంపార్టెంట్ అంటున్నాను ఒకసారి ఇక్కడ రాసిస్తాను మీకు కన్ఫ్యూజన్ పోవడానికి, రైట్? ఏం చేయండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆపరేటర్స్ అన్నాను. ఆపరేటర్స్ మనం డిస్కస్ చేసుకునే రాస్తున్నాను. నెక్స్ట్ నేను చెప్తున్నాను స్ట్రింగ్స్. దెన్ దాని తర్వాత ఏమంటున్నాను నేను, సీక్వెన్సెస్. ఇక్కడ రాశాను, మీకు గుర్తుందో లేదో, ఇందులోనే యూనిట్ 1 నుంచి ఇస్తాను కదా, దాంట్లో మళ్ళీ సీక్వెన్సెస్ ఉన్నాయి. సీక్వెన్సెస్ లో స్ట్రింగ్స్, లిస్ట్, ట్రిపుల్ ఇవన్నీ మ్యాపింగ్ సెట్ టైప్ ఇవన్నీ ఉన్నాయి, రైట్? సో సీక్వెన్సెస్. సో మీరు ఏం చేయాలంటే ఇక్కడ, రైట్, ఫైల్స్ లేదు, ఫైల్స్ మళ్ళీ కన్ఫ్యూజ్ కావద్దు ఉందేమో అనుకుని ఫైల్స్ లేదు. ఆపరేటర్స్, స్ట్రింగ్స్, స్ట్రింగ్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏం చెప్పాను ఇప్పుడు, మీ సీక్వెన్సెస్ ఏవైతే ఉన్నాయో లైక్ లిస్ట్, దాని తర్వాత సెట్, ట్యూపుల్, ఆ 4 స్టేట్మెంట్స్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. దెన్ డిక్షనరీ, ఈ 4. ఇంకోటి దీంతో పాటు సేమ్ లిస్ట్ ఎట్లయితే వర్క్ అవుతుందో అరే కూడా వర్క్ అవుతుంది. సో అరేస్ కూడా చూసుకోండి దాంతో పాటే. నెక్స్ట్ వచ్చేసి ఏంటి, మన ఇవి లూపింగ్ స్టేట్మెంట్స్. మన ఈడ చూపిస్తాను ఒకసారి మీకు. ఈ 3 ఇఫ్ ఎల్స్ కండిషనల్ లూప్స్, ఇఫ్ ఎల్స్, వైల్ అండ్ ఫ్లో కంట్రోల్స్, ఇఫ్ ఎల్స్, ఎలిఫ్, ఇంకా ఫర్ లూప్. ఈ మూడు చూడండి, దానికోసం కూడా రాస్తాను ఇక్కడ. అవి ఏవేమంటే మీ ఏదంటే మనం ఇఫ్, రైట్, ఇఫ్ ఎల్స్, దాని తర్వాత ఎలిఫ్ అంటే ఎల్సిఫ్ ల్యాడర్. ఈ 3 చూడండి ఒకసారి. ఓకే, ఇఫ్ ఎల్స్ దెన్ ఎలిఫ్ అంటే ల్యాడర్ అది. దాని తర్వాత బ్రేక్ అండ్ కంటిన్యూ. కొద్దిగా కంటిన్యూ ఒకసారి చూడండి అమ్మ, దాని పర్టికులర్ ఎగ్జాంపుల్ కంటిన్యూ ఏమో మిస్టేక్ చేస్తున్నాను, రైట్? అదొకటి, బ్రేక్ అండ్ కంటిన్యూ, రైట్? దాని తర్వాత నెక్స్ట్ ఇంకా వచ్చేసి దాంతో పాటే కొన్ని టైంలలో మీకు బ్రేక్, కంటిన్యూ, ఇంకో దాంతో పాటు సపోర్టింగ్ స్టేట్మెంట్ కూడా ఉంటుంది. ఎలా అంటే మనం ఏం రాయము, బ్రేక్ లోనేమో బ్రేక్ చేస్తాము రిమైనింగ్ అన్ని, కంటిన్యూలోనేమో అదొక్కటే ఇచ్చేసేసి రిమైనింగ్ వాళ్ళు కంటిన్యూ చేస్తాము. అంటే నాకు 5 ఒకటే వద్దు, దాని తర్వాత 1 2 3, దాని తర్వాత 4 5 వద్దు. 5 వద్దంటే 1 2 3 4 ఇట్ విల్ డజంట్ ప్రింట్ 5, దెన్ రిమైనింగ్ 6 7 8 9 10 అంతవరకు ప్రింట్ చేస్తుంది. అంటే అదన్నట్టు అదొక్కటే కండిషన్ ఎవాల్యుయేట్ కాకుండా రిమైనింగ్ అన్ని చేస్తుంది. కంటిన్యూ, ఈ 2 చూసుకోండి. దాంతో పాటే ఒక్కొక్కసారి ఏం రాయనప్పుడు ఇఫ్ ఉంటుంది, దాంట్లో ఏం రాయకుండా కానీ ఎర్రర్స్ ఏం రాకుండా ఉండడానికి బైపాస్ చేస్తాం. పాస్ అంటే ఎస్ నేను ఉందేమో అని అనుకున్నాకు అన్నట్టు పాస్ స్టేట్మెంట్ అనేది కూడా ఉంటుంది. పాస్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ 3 ఇప్పుడు కాంబినేషన్ లో అడుగుతారు, గుర్తుపెట్టుకోండి అడిగితే, రైట్? అండ్ ఐ థింక్ యూ ఆల్రెడీ నో ది స్ట్రింగ్ మెథడ్స్. స్ట్రింగ్స్ లో మెథడ్స్ కూడా గుర్తుపెట్టుకోండి కొన్ని మెథడ్స్. స్ట్రింగ్ మెథడ్స్ ఏమేమి చూసాం మనము, డిఫరెంట్ స్ట్రింగ్ ఫంక్షనాలిటీస్. మీకు స్ట్రింగ్స్ కానీ ఇట్లా చేస్తే ఏడవ స్ట్రింగ్స్, ఇగో ఇక్కడ అన్ని స్ట్రింగ్స్ లో చాలా మెథడ్స్ ఉన్నాయి. స్లైసింగ్ స్ట్రింగ్స్, కాన్కాటినేషన్, ఫార్మాటింగ్ లో కూడా ఉంది, అవునా కదా? ఇగో ఈ స్ట్రింగ్ మెథడ్స్ కానీ మీరు క్లిక్ చేస్తే చాలా మెథడ్స్ ఉన్నాయి. సి దీస్ మెథడ్స్. ఓకే, ఆల్ ఆఫ్ దీస్ మెథడ్స్ ఇంపార్టెంట్ మా. రిమెంబర్, వన్స్ గో త్రూ ఇట్. ఒక్కసారి చదవండి ఇంతకు ఏం చేస్తుందో. ఓకే,
అండ్ ఇటరేబుల్ అంటే ఏంటమ్మా, ఒకవేళ ఇదే తీసుకుందాము జాయిన్స్ ది ఎలిమెంట్ ఆఫ్ ఎన్ ఐటరేబుల్ టు ఎండ్ ఆఫ్ ది స్ట్రింగ్. ఇటరేబుల్ అంటే విచ్ కెన్ లూప్ వన్ ఆఫ్టర్ ది అదర్. అలాంటప్పుడు లాస్ట్ లో ఏదైతే ఉంటుందో అది లాస్ట్ ఐటమ్ ఆఫ్ యువర్ ఇటరేబుల్. యాపిల్ లో ఈ అనేది ఇటరేబుల్, లాస్ట్ ఇటరేబుల్ ఐటమ్, రైట్. దాని తర్వాత లాస్ట్ లో ఏదైనా మీరు జాయిన్ యూస్ చేసుకుని ఏమైనా రాస్తే అది లాస్ట్ లో ఉంటుంది. యాపిల్స్ ఎస్ యాడ్ చేయాలనుకుంటున్నాను, ఎస్ రాస్తాను, జాయిన్ ఆఫ్ ఎస్, దెన్ దట్ విల్ యాడ్ యాజ్ టు దట్ ఎస్ యాపిల్స్ అన్నట్టు. అట్లా అంటే లోవర్ ఇవి ఇట్లాంటివి ఉన్నాయి కదా, జాయిన్, ఈ టైటిల్, స్ప్లిట్, ఓకే, ఈ మెథడ్స్ ఉన్నాయి కదా, స్ట్రిప్, స్ప్లిట్, టైటిల్, ఇవన్నీ మీకు చెప్పాను, అప్పరు. సో ఇది ఒకసారి చూసుకోండి మీరు, రైట్. అది చూడండి. అండ్ రిమైనింగ్ ఆల్ యూ ఆల్రెడీ నో ఐ థింక్. ఓకే మా, మీకు చెప్పినట్టు ఈ హోమ్ నుంచి, ఇక్కడ నుంచి, ఈ హోమ్ నుంచి, ఇంట్రో నుంచి మీరు ఏం చేయండి అంటే బెస్ట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈ అరేస్ వరకు చదవండి, అంతే చాలు. ఈ నుంచి ఈడ వరకు, రైట్, దట్స్ ఇట్. ఆర్ ఎల్స్ దట్ యూనిట్ 1 అదన్నా చేయండి, ఇదన్నా చేయండి. ఓకేనా, గాట్ ఇట్. ఇందులో రాశాను కొన్ని మీకు, బ్రేక్, కంటిన్యూ, పాస్, ఇది దాని తర్వాత చెప్పాను, ఇవి చెప్పాను. దాని తర్వాత వేరియబుల్స్ గురించి మాట్లాడాను, హౌ టు డిక్లేర్ ది వేరియబుల్, టైప్, ఫంక్షనాలిటీ, మళ్ళీ దాని తర్వాత లెంత్ ఫంక్షనాలిటీ, రైట్, ఫంక్షన్స్ కి మెథడ్స్ కి డిఫరెన్సెస్. దాని తర్వాత మన లోకల్ వేరియబుల్ కి గ్లోబల్ వేరియబుల్ కి డిఫరెన్స్, రైట్, అవి కూడా చెప్పుకున్నాం మనము, రైట్. లోకల్ వేరియబుల్ కి గ్లోబల్ వేరియబుల్ డిఫరెన్సెస్ కూడా చెప్పినాం కదా. అలానే మీకు మీ ఇది తెలుసా అమ్మా, ఇది ఎక్కడ దాని పేరు, వేరియబుల్, స్కోప్ రిజల్యూషన్ ఇన్ పైథాన్ అని ఉంటుంది, రైట్. అంటే ఆ స్కోప్ లోకల్ వేరియబుల్ అంటే నేను ఎందుకు లోకల్ వేరియబుల్ గ్లోబల్ వేరియబుల్ అన్నప్పుడు స్కోప్స్ కూడా ఇంపార్టెంట్. మీకు నేమ్ స్పేస్ అంటే ఇంత స్కోప్ రిజల్యూషన్స్ ఏమేమి ఉంటాయి. నేమ్ స్పేస్, ఏ నేమ్ స్పేస్ ఇస్ కంటైనర్ వేర్ నేమ్స్ ఆర్ మ్యాప్ టు ఆబ్జెక్ట్స్, ఓకే, అంటే మొత్తం మనకి ఇస్తుంది. మనం మన C++ లో రాసినప్పుడు నేమ్స్ యూజింగ్ నేమ్ స్పేస్ STD అని రాస్తాము, గుర్తుందా మీకు? C++ కానీ ఎవరికైనా తెలిస్తే జావా చెప్పినట్టు చెప్పాను, రైట్, అలా అన్నట్టు. సో దాని స్కోప్ అంటే ఎంతవరకు ఉంటుంది, దాని వాల్యూ ఎగ్జిస్టెన్స్ అనేది. సో దానికోసం మాట్లాడుతాము, రైట్. ఇదే ఇంతకుముందు చెప్పాను. లోకల్ అయితేనేమో ఇన్సైడ్, ఎన్క్లోజ్డ్, దీన్ని షార్ట్ నేమ్స్ అంటాం, దీన్ని LEGB. L అంటే లోకల్, ఎస్ డిఫైన్ ఇన్సైడ్ ది ఫంక్షన్స్ ఆర్ క్లాసెస్, డిఫైన్ ఇన్సైడ్ ఎన్క్లోజింగ్ ఫంక్షన్స్ లోనే ఉంది అంటే ఎన్క్లోజ్ కాదు, మొత్తం త్రూ అవుట్ ఉంది అంటే దాన్ని ఏమంటాం గ్లోబల్. ఓకే, బిల్ట్ ఇన్ అనేది రిజర్వ్ నేమ్స్ ఇన్ పైథాన్ టు బిల్ట్ ఇన్ మాడ్యూల్స్. ఇంకా ఏమైనా నువ్వు చేయాలనుకుంటున్నావా, ఇంకా అపార్ట్ ఫ్రమ్ దిస్ నువ్వు బిల్ట్ ఇన్ నుంచి రావాలి, వచ్చి నువ్వు నీ ఎక్స్ట్రా అడిషన్స్ అనేవి ఇవ్వాలి అన్నట్టు. ఓకే, దీని గురించి మళ్ళీ ఇన్ డీటెయిల్ తర్వాత మాట్లాడుకుంటాను నేను, రేపు ఎగ్జామ్ ఉంది కాబట్టి ఇవన్నీ మీరు ఒకసారి చూసుకోండి ఇవన్నీ, రైట్. అందరికన్నా చిన్న స్కోప్ ఉంటుంది లోకల్, దానికన్నా కొద్దిగా ఎక్కువ ఎన్క్లోజ్ కన్నా ఎక్కువ గ్లోబల్ కన్నా ఎక్కువ బిల్ట్ ఇన్, రైట్, అలా అన్నట్టు, రైట్. ఇది లోకల్, గ్లోబల్ మీకు తెలుసు. లోకల్ అంటే లోకల్ టు దట్ పర్టికులర్ బ్లాక్, ఇదేమో ఎన్క్లోజ్డ్. ఓకే, ఇది ఒకసారి మీరు ఇలా పెట్టుకుంటాం వచ్చి ఇన్సైడ్ ఫంక్షన్ ఆర్ క్లాస్. ఓకే, డిఫైన్ ఇన్సైడ్ ఎన్క్లోజింగ్ ఫంక్షన్స్, నెస్టెడ్ ఫంక్షన్స్ కాన్సెప్ట్ ఇది. ఓకే, గ్లోబల్ ఎట్ ది అప్పర్ మోస్ట్ లెవెల్ గ్లోబల్ వేరియబుల్స్. ఇది రిజర్వ్డ్ నేమ్స్, బిల్ట్ ఇన్ నేమ్స్, ఇంకా ఏమైనా కావాలంటే అన్నట్టు దానికోసం వస్తుంది. ఒకసారి చూడండి అమ్మ, రైట్, ఎట్లా వర్క్ అవుతాయో సింపుల్ గా బేసిక్ గా తీసుకొని చెప్పండి. యాక్చువల్ గా ఈ డెఫినేషన్ ఉంది కదా, ఇది మెథడ్ డెఫినేషన్ అమ్మా. ఇది ఏమో పెద్దగా కన్ఫ్యూజ్ కావద్దు, గ్లోబల్ స్కోప్స్ కోసం ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాడు. అంటే మెథడ్ కి బయట రాశాడు, దిస్ ఇస్ మెథడ్, వాట్ ఎవర్ ఐ హావ్ మార్క్ దిస్ ఇస్ మెథడ్. మెథడ్ కి బయట ఒక స్టేట్మెంట్ రాశాడు, గ్లోబల్ పై వేరియబుల్ అని. ఓకే, పై ఈక్వల్ టు సమ్ వాల్యూ 3.14 ఏదో ఒకటి అనుకుందాం. నౌ గ్లోబల్ స్కోప్ అన్నాడు, ఈ పై అనేది హ్యావింగ్ గ్లోబల్ స్కోప్. నౌ దిస్ ఈస్ వాట్ సిమిలర్ టు యువర్ మెథడ్. హియర్ వి రైట్ ఇన్ మెథడ్స్ వైడ్ my method equal to my method, then opening of curly brace, closing of curly brace. మీకు ఏం లేదమ్మా, మళ్ళీ కన్ఫ్యూజ్ కావద్దు. ఇది దిస్ ఇస్ సిమిలర్ టు యువర్ మెథడ్ అన్నట్టు. ఇంతకు ముందు ఎట్లా రాసాము, వైడ్ మై మెథడ్. ఓకే, మై మెథడ్ అని రాసి ఏం చేస్తాం మనము, C అండ్ జావాలో అయితే ఇలా రాస్తాము, రైట్. కానీ ఇది పైథాన్ కాబట్టి ఏముంటది, పైథాన్ లో
ఈ బ్రాకెట్ కాన్సెప్ట్ ఉండదు, నేమ్ ఉంటుంది కోలన్. మళ్ళీ కర్లీ బ్రేసెస్ ప్లేసెస్ లో ఏముంటుంది, కర్లీ బ్రేసెస్ నేను ఇండెంటేషన్ లో రాయాలి ఏదైనా రాస్తే. ఇంతకుముందు కర్లీ బ్రేసెస్ లో నువ్వు ఏదైనా స్టేట్మెంట్స్ పెడితే ఇట్లా, ఇక్కడ పెడతాం మనం స్టేట్మెంట్స్, ఇట్లా ఏమైనా స్టేట్మెంట్స్ పెట్టావు అనుకో, ఓకే, నువ్వు ఇక్కడ నుంచైనా స్టార్ట్ చేయొచ్చు, దేర్ ఇస్ నో రూల్ టు స్టార్ట్. బట్ ఇఫ్ యు ఆర్ యూజింగ్ పైథాన్ దెన్ ఈ బ్రాకెట్స్ అనేవి ఫస్ట్ కోలన్ తోని ఇచ్చేయు, రైట్, దెన్ దాని తర్వాత ఇవి ఉండవు, ఇదే కోలన్ అన్నట్టు. మళ్ళీ ఇది సారీ, ఈ కర్లీ బ్రేసెస్కి ఏం చేస్తాయి, నువ్వు ఇన్నర్ లూప్ అంటే ఇన్నర్ పార్ట్ గా చేయాలి. ఇట్లా ఒక ట్యాబ్ అన్న ప్రెస్ చేయాలి, లేకుంటే సింగిల్ స్పేస్ అన్న, పైన ట్యాబ్ చేసి ఇలా సింగిల్ స్పేస్ ఇస్తే ఎర్రర్, అలా చేయొద్దు. ఎక్కడ పైన ఏదైతే చేసావో అదే అంతే స్పేస్ రిమైనింగ్ వాటికి కూడా యూజ్ చేయాలి ఇలా, రైట్. ఇది ఇంటర్నల్ అన్నట్టు. ఇంకోటి ఇది డేటా టైప్స్ ఉండవు, వేటికి ఉండవు డేటా టైప్స్, సో ఇది ఉండదు. కానీ ఇది నేను మెథడ్ గా రాస్తున్నా అని పైథాన్ కి చెప్పాలి, దానికోసం ఒక కీవర్డ్ డెఫ్ అనేది యూజ్ చేస్తాము, స్పేస్ డెఫ్ స్పేస్ ఇలా రాస్తాం, ఓకే. ఇది డిఫైన్ మై మెథడ్, రైట్. అండ్ వన్ మోర్ థింగ్, ఇది మామూలుగా ఇట్లనే రాశాను అనుకోండి, ఇది వేరియబుల్ అయిపోతుంది, రైట్, యూ నో దట్. మరి వేరియబుల్ కి మెథడ్ కి డిఫరెన్స్ ఏంటి, ఎనీ వర్డ్ ఫాలోడ్ బై పారెంథసిస్. సో ఎనీ వర్డ్ ఫాలోడ్ బై పారెంథసిస్, దిస్ ఇస్ మెథడ్, రైట్, సింపుల్. అండ్ రిమైనింగ్ స్టఫ్ ఇస్ సిమిలర్ టు యువర్ ప్రీవియస్ ఓన్లీ. మళ్ళీ ఒకవేళ నేను కానీ ఇక్కడ నుంచి ఏమైనా రాశాను అనుకో ఒక స్టేట్మెంట్, దిస్ ఇస్ నాట్ పార్ట్ ఆఫ్ యువర్ దిస్ డిఫైన్, దిస్ ఇస్ అవుట్ సైడ్ ఆఫ్ ది డిఫైన్ మెథడ్, దట్ మెథడ్ వాట్ ఎవర్ యూఆర్ హ్యావింగ్. ఇంకోటి సెమీకోలన్స్ కూడా పైథాన్ లో ఉండవు, దట్ యు నో, రైట్. ఇన్నర్ దెన్ print p1 pi. It is a call to your method, so that means your compiler will come to here, it will store this value inside pi variable. Now pi variable, see, first of all pi here is acting as global variable and here pi is acting as local variable. Now whenever you print pi from inside of this inner, then obviously it will take local variable, so inner pi value will be printed. Yes or no, it will print inner pi. First time it will print inner pi, again we are having one more print, then this second time it will print this pi, okay, global pi variable. That means it will print two statement, one is inner pi variable, second time that outer side global pi variable, okay. I hope you know the difference between inner and outer loops, okay, local and global variables, fine. అది ఒకసారి చూసుకుంటామా ఎట్లనో కొద్దిగా. స్కోప్ రిజల్యూషన్ ఎంతవరకు, స్కోప్ అనేది ఎంతవరకు ఉంటుంది మామూలుగా వేరియబుల్స్, రైట్, ఆర్ ఎనీ మెంబర్స్ అన్నా ఏదన్నా ఎట్లుంటుంది అదొకటి చూసుకోండి. ఇంతేమ్మా మోస్ట్లీ. ఇక మీకు ఏమైనా మిస్ అయిందా అని చూస్తే నేను ఇక్కడ ఒకసారి చూసుకుంటాను. మీరు మాత్రం మీ యూనిట్ 1 ఇదే కదా, ఈ యూనిట్ 1 ఇదే కదా, ఇందులో నుంచే ఉన్నాయి అన్ని, రైట్. ఇక్కడ ఒకటి మర్చిపోయింది ఏమంటే వీళ్ళు యాడ్ చేయండి అరేస్ అని కూడా ఉంటుంది, సో ఇక్కడ అరేస్ కూడా యాడ్ చేసుకోండి అంతే. ఇక రిమైనింగ్ ఆల్ మనం కవర్ చేసినట్టే, ఇలా ఏమైనా ఉన్నా కానీ అన్ని స్కోప్ అవి ఇవి ఏమున్నా కానీ ఇంతవరకు చెప్పినవన్నీ ఉన్నాయి. సో ఐ హోప్ ఇది సరిపోతుంది మీకు. సో ఆల్ ది బెస్ట్. అండ్ వన్ మోర్ థింగ్, ఆబ్జెక్ట్స్ పైన చూసుకుంటామా, హౌ టు రైట్. ఇఫ్ యూ ఆల్రెడీ హ్యావ్ ది నాలెడ్జ్ ఆఫ్ జావా, యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ హౌ టు రైట్ క్రియేట్ ఆబ్జెక్ట్, అసైన్ వాల్యూస్, ఓకే. ఒకవేళ వచ్చినా కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాయిస్ లో ఉంటుంది కాబట్టి 5 ఇచ్చి 3 రాయమంటారు కదా, సో యూ కెన్ ఏబుల్ టు అటెంప్ట్ మా, ఓకే, దట్ గ్యారంటీ ఐ విల్ గివ్. Okay, all the best, right. Before leaving, తీసుకున్నారమ్మా అటెండెన్స్? Any one of you? హలో చెప్పండి, స్క్రీన్ షాట్ తీసుకున్నారా ఎవరొకరు? ఇప్పుడు కార్తీక్ ఉన్నావమ్మా? తీసుకుంటా ఒకసారి? తీసుకొని చెప్పమ్మా, అయిపోతే చెప్పు నాకు. ఇంకోటి ఏమంటే, ఇంకోటి చెప్పదలుచుకుంది నేను మీకు. యూనిట్ 1 ఇది సి మన మిడ్ 1 ఉంది కదమ్మా, ఆల్ ఆఫ్ యూ ట్రై టు అటెంప్ట్ మిడ్ 1 మా, బికాస్ మిడ్ 1 లో పోర్షన్ చాలా తక్కువ ఉంది, రైట్. మిడ్ 2 ఆబ్వియస్లీ విల్ బి ఆఫ్ 3 యూనిట్స్, 3 to 4 యూనిట్స్ ఉంటుంది. మిడ్ 1 మనకు కొద్దిగా లేట్ గా స్టార్ట్ అయ్యింది, కొద్దిగా మనకు తెలియదు ఎవరెవరు ఇక్కడ ఇంతకు ఏ బ్యాచ్ లో కూడా తెలియదు మనకు. సో మనకు ప్రాబ్లమ్స్ అనేవి అరేజ్ అయ్యాయి. సో అవన్నీ ఉన్నాయి కాబట్టి కొద్దిగానే ఎక్కువ చెప్పలేకపోయాము. సో తక్కువ ఉంది పోర్షన్, కానీ మిడ్ 2 కి మాత్రము చాలా ఉంటుంది చూడండి, రైట్. మన రిమైనింగ్ యూనిట్స్ లో కూడా ఎంతో ఉన్నాయి ఇంకా స్టఫ్.
సో అందరూ ఈ మిడ్ 1 కి పక్కా అటెండ్ చేయండి. సింపుల్ గానే ఉంటుంది, టాపిక్ కూడా చాలా చిన్నగా ఉంది, ఈజీగా మీరు రాయొచ్చు. రైట్, కొద్దిగా ఒకసారి చూసుకోండి అమ్మా. ఫైన్, చిన్నగానే ఉన్నాయి కదా మనకి, ఇన్ని చాలు. మీకు చెప్పింది ఒకవేళ మీరు W3 ఫాలో అవుతున్నారంటే అప్ టు ERS వరకు చూసుకోండి అంటున్నా, క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్. ఒకవేళ ఆబ్జెక్ట్స్ లో ఉంది కాబట్టి పక్కన ఈ ఆబ్జెక్ట్స్ క్లాసెస్ గురించి ఇంతవరకు చూడండి చాలు, మరి ఎక్కువ కూడా కాదు, క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్. ఓకే, ఇది కూడా యాడ్ చేసుకోండి. ఇక ఎక్కువ ఏం చూడొద్దు, ఈ వరకు చూసుకొని చాలు. రైట్, ఇక ఏమన్నా ఇక స్కోప్ ది కూడా చెప్పాను కదా, స్కోప్ ఇటరేటర్స్ ఇది రెండు వదిలేసిన, ఇటరేటర్స్ స్కోప్ కూడా పట్టుకోండి కావాలంటే, ఇది ఒకటి కూడా పెట్టుకోండి స్కోప్. రైట్, స్కోప్ మ్యాథ్ ఫంక్షనాలిటీస్ ఏమైనా ఉంటే చిన్నగా MCQ లో వస్తాయి, ఒకసారి మ్యాథ్ ఫంక్షనాలిటీస్ MCQ లో కోసం చూసుకోండి. మ్యాథ్ ఫంక్షనాలిటీ డేటా అండ్ మ్యాథ్ మాడ్యూల్. ఓకే, స్కోప్ ఇంతకుముందు చెప్పాను కాబట్టి ఆల్రెడీ లోకల్ స్కోప్ గ్లోబల్ స్కోప్ మీకు ఐడియానే ఉంది, ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను. రైట్, అది కూడా చూసుకోండి ఒకసారి. రైట్, దట్స్ ఆల్. ఓకే, కార్తిక్ ఓవర్. ఓవర్ సార్. రైట్, థ్యాంక్స్. యా, యూ కెన్ లీవ్ మా, ఆల్ ది బెస్ట్.